ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ శివమహాపురాణము. ఈరోజు కార్తీక మాసం సందర్భంగా శివమహాపురాణముని మొదలు పెడదాం. పారాయణ విధిగా ఓం శ్రీ గణేశాయ నమః. విద్యేశ్వర సంహిత. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. అధ శివపురాణే ప్రథమ విద్యేశ్వర సంహిత ప్రారభ్యతే. శ్రీ గణేశునకు నమస్కారము. శ్రీ గురుదేవులకు నమస్కారము. శ్రీ సరస్వతికి నమస్కారం. ఇప్పుడు శివ పురాణమందలి మొదటిదైన విద్యేశ్వర సంహిత ప్రారంభింపబడుతున్నది. శంకరుడు ఆద్యంతము మంగళ స్వరూపుడు. ఆయనతో సమానమైన తత్వము ఎక్కడనూ లేదు. ఆయనకు జనన మరణాదులు లేవు. సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములనే పంచకర్మలను ఆయన లీలామాత్రంగా నెరవేరుస్తూ ఉంటాడు. ఆయన పంచముఖుడు. శక్తి స్వరూపిణి అయిన అంబికతో కూడినట్టి ఆ అవిభాజ్య తత్వాన్ని, పరమోత్కృష్టమైన దానిని మనస్సులో ధ్యానిస్తున్నాను. వ్యాసుడిలా అంటున్నాడు. ధర్మక్షేత్రము, గంగా యమున సంగము స్థానము, బ్రహ్మలోక మార్గము, పుణ్యప్రదము అయిన ప్రయాగ క్షేత్రంలో జితేంద్రియులు, సత్యవ్రతులు, తేజస్సాలురు, మహాత్ములు అయిన మునులు మహా సత్రయాగాన్ని అనుష్ఠిస్తున్నారు. ఆ వార్త విన్న వ్యాస శిష్యుడు మహాముని నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరి సమేతుడైన సూతుడు ముని దర్శన కాంక్షాతత్పరుడై విచ్చేశాడు. అలా వచ్చిన సూత మహామునిని చూచి మునులందరూ హర్షోన్మీలిత సుప్రసన్న మనస్కులై ఆయనను యథావిధిగా పూజించి వినయంగా దోసిల్లోకి స్తుతించి ఇలా అభ్యర్థించారు. ఓ రోమహర్షణ, నీవు సర్వజ్ఞుడవు, నీవు భాగ్యవంతుడవు. రత్నగర్భ అయిన వసుంధర ఇచ్చే అన్ని సంపదల కంటే విద్యా సంపద పరమోత్కృష్టమైనదని అని గదా పెద్దలు సూక్తి. వేద హృదయాన్ని విప్పచెప్పే పురాణ విద్యను నువ్వు వ్యాస భగవానుని సన్నిధిలో నిర్విశేషంగా గ్రహించావు. సారభూతమైన రత్నాలకు సముద్రుడు స్థానమైనట్లుగా అద్భుతుడైన పరమాత్మ యొక్క ఆశ్చర్యగాథలను వివరించి చెప్పిన పురాణ వాన్మయానికి నీవు ఆశ్రయభూతుడయ్యావు. ఓ సూత మహాముని, నీవు త్రికాలజ్ఞుడవు. నీకు విదితం కాని వస్తువు ముల్లోకాలలోనూ లేదు. నీ రాక మాకు శారద పూర్ణిమ విమల చారుతరోజ్వల చంద్రజ్యోత్స్నల ఆహ్లాదాన్నిస్తోంది. కోరకుండా వరాన్నిచ్చే దైవ సమూడవు నీవు. నీ ఆగమనం మాకు అదృష్టపు పండిన పంట ఫలాన్ని దక్కించుకొని అవివేకి లోకంలో ఉంటాడా? నీవు మాకేదో శ్రేయస్సును అనుగ్రహించు. నీ రాక వృధా కారాదు. తత్వాన్ని గూర్చి మానవులకు శుభాలనిచ్చే విధి నిషేధ రూపమైన కర్మలను గూర్చి గతంలో చాలా విని ఉన్నాం. అయినా తృప్తి లేదు. ఇంకా వినాలనే కోరిక మిక్కుటంగా ఉంది. పరమేశ్వరుని యందు నిశ్చలమైన బుద్ధిగల ఓ సూతముని, నీ నుండి మేము ఒక విషయాన్ని తెలుసుకోవాలనే కుతూహలాన్ని కలిగి ఉన్నాము. అది రహస్యమే కావచ్చును. మా యందు అనుగ్రహముతో చెప్పుము. అదేమిటంటే, రాబోయే కలియుగంలో మానవులందరూ దురాచారవర్తనులు, సత్యవాక్కు పరావాంగ్మనులు, సత్యవాక్య పరాన్ముఖులు
అవుతారని విన్నాము. అట్టి భయంకరము పాపభూయిష్టము అయిన కలిలో శీఘ్రంగా పాపాలను తొలగించుకునే తేలికైన ఉపాయమేది? కలిలో మనుష్యుల ప్రవర్తన ఎలా ఉంటుంది? దానికి తగినట్లుగానే ప్రకృతి ఎలా ఉంటుంది? కేవలం భగవంతుడున్నాడు అనే ఆసక్తికరమైన విషయాన్ని, ఆ యొక్క ఆలోచన బుద్ధి ఉంటే సరిపోదు కదా. పరమేశ్వరుని స్వభావాదులెట్టివి, ఆయన తత్వం ఎట్టిది, మోక్షం అంటే ఏమిటి, దాన్ని ఎలా పొందాలి, ఆయన సగుణుడా లేక నిర్గుణుడా? ఈ విధంగా ఎంతో జిజ్ఞాసతో ఆర్తితో ప్రశ్నించిన మునులను పరికించి పరమదయాలువైన సూతుడిలా సమాధానం చెప్పసాగాడు. ఓ సత్యవ్రతులైన మునులారా, మీరడిగిన ప్రశ్నలు చాలా జటిలమైనవి. వాటికి సమాధానాలు చెప్పటం కూడా దుష్కరమే. అంతకంటే కూడా కష్టం అర్థం చేసుకొనటం. ఇది గూఢం. భగవత్ సంబంధమైనదేది వార్తా విశేషం కాకూడదు. అయినా ఆంతర్యంలోని మీ తపనను గ్రహించి పరమ కారుణ్యమూర్తి అయిన మా గురుదేవుల వ్యాస భగవానుని స్మరించి ఆయన అనుగ్రహలేశంతో నేను ఆర్జించిన జ్ఞాన భిక్షను మీకు అనుగ్రహిస్తున్నాను. శ్రద్ధాభక్తులతో శ్రవణపేయంగా వినండి. ఓ అహింసామూర్తులారా, మీరన్నట్లు కలియుగం చాలా ఘోరమైనది. కలిలో మానవులు ప్రవర్తన నమ్మశక్యం కానట్లుగా ఉంటుంది. పాప పుణ్య వివక్ష ఉండదు. అందరూ దురాచారులే. సత్యభాషణం అనేది అడుగంటిపోతుంది. ఆత్మస్థుతి పరనిందతో కాలక్షేపం చేస్తారు. అందరూ దోషైక దృక్కులే. పరస్త్రీ పరధనాలను పటిక బెల్లపు అచ్చుల్లా చప్పరించేస్తారు. ఎక్కడ చూచినా హింస, ఆత్మదృష్టి లేని వారై దేహాదాత్మ్యు బుద్ధి కలిగి దాన్ని పెంచి పోషించి కొనటంలోనే ఎక్కువ కాలం వెళ్ళబుచ్చుతూ ఉంటారు. తల్లిదండ్రుల పట్ల, గురువుల విషయంలోనూ, జ్ఞానుల విషయంలోనూ గౌరవం లేని వారై ఉంటారు. స్త్రీలను భోగ సాధనంగా భావించి కామతంత్ర పరాధీనులై ఉంటారు. స్నేహం విషయంలో కపట్యాన్ని కలిగి ఉంటారు. విప్రులు వేదాన్ని విక్రయిస్తారు. వారు లోభగ్రస్తులు, ఆశాపాస బంధితులు అవుతారు. ఆ కారణంగా బ్రహ్మానందాన్ని అనుభవించే బ్రాహ్మీభూత స్థితి నుండి చ్యుతులవుతారు. జాతి ధర్మాన్ని, కర్మలను విడిచి వర్ణ సంకరం చేస్తారు. అహంకార మమకారాలకు వసులై ఆత్మజ్ఞాన శూన్యులవుతారు. వారిలో సమత్వ బుద్ధి ఉండదు. ఇక శీలం అనేదే శూన్యం. ఈ విధంగా ధర్మాచరణ విషయంలో ధ్రువ నక్షత్రంలా నిలబడవలసిన బ్రాహ్మణుడు పతనం కాగానే మిగతా వారందరూ ఆ మార్గంలోనే భ్రష్టులవుతారు. కలిలో క్షత్రియులలో క్షత్రియత్వం ఉండదు. బ్రాహ్మణ రక్షయందు నిష్ఠ ఉండదు. భోగలాలసత్వం అధికంగా ఉంటుంది. క్రయ విక్రయాలలో కపటం హెచ్చుగా ఉంటుంది. స్త్రీలలో పాతివ్రత్య ధర్మం ఉండదు. సంపాదనను బట్టి భర్తను గౌరవిస్తారు. అత్తామామలను ఆదరించరు. స్త్రీలకు కేశముల అలంకారములు, రత్నాభరణాదులు ఉండవు. స్వేచ్ఛావర్తనాన్ని కలిగి ఉంటారు. అధిక సంతానవతులవుతారు. ఇక పాలకుల సంగతి, ధనవంతుడే పాలకుడవుతాడు. పన్నులు వసూలు చేయటమే కానీ ప్రజల బాగోగులు పట్టించుకోరు. క్రూర స్వభావాన్ని కలిగి ఉంటారు. దొంగలు పాలకులవుతారు. పంక్తి బాహ్యులైన నటులు
గౌరవ భాజనులవుతారు. ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ ఉండదు. దేవాలయ వ్యవస్థ సక్రమంగా నడవదు. జనులందరకు జీవనం కష్టంగా ఉంటుంది. మానవులకు ప్రకృతి పట్ల పూజ్యభావం ఉండదు. ప్రకృతిని శక్తి స్వరూపంగా ఎంచరు, భోగ సాధనంగా భావిస్తారు. ఆ కారణంగా ప్రకృతి సహకరించదు. ప్రకృతి పురుషుల మధ్య సామరస్యం లోపిస్తుంది, సమన్వయం ఉండదు. తత్ఫలితంగా ప్రకృతి విజృంభిస్తుంది, గతి తప్పుతుంది. దానికి సూచనగా భూమి నిస్సారమవుతుంది. రసగంధ ద్రవ్యములు పసను కోల్పోతాయి. పువ్వులలో వాసన ఉండదు, పండ్లలో రసం ఉండదు. సమస్తమైన పదార్థాలు రుచిని కోల్పోతాయి. పాలలో జిడ్డు ఉండదు. ఈ సూచనలు రాబోయే విపత్తుకు సంకేతాలనే విషయాన్ని గ్రహించి పాలకులు ప్రజలు ధర్మాచరణకు ఉపక్రమించకపోతే ప్రళయం తప్పదు. నరులలో ఇంత దుర్మార్గ ప్రవర్తన గల పాపపు కలియుగంలో సైతం సులువుగా ధరించే ఉపాయం లేదా అంటే ఉంది. దానికి పెద్ద ప్రయత్నం అక్కర్లేదు. ఎందుకంటే అది సిద్ధ వస్తువు కనుక. సాధ్య వస్తువుకు ప్రయత్నం కానీ సిద్ధ వస్తువుకు ప్రయత్నం మేముంటుంది. చిలుక చెట్టుపై వ్రాలి పండును ఆస్వాదించినంత తేలికైన మార్గం అది. ఆ ఉపాయాన్ని ఉపదేశిస్తున్నాను, పవిత్రమైన అంతఃకరణతో వినండి అని ఈ విధంగా సూతుడు చెప్పి మనసులో శంకరుని స్మరించి మునులతో ఇలా అన్నాడు. ఓ తపోధనులారా, ఇంతకు ముందు మీరడిగిన ప్రశ్నలకు ఇంకా మీ మనసులో ఉన్న సందేహాలకు సమాధానంగా శివమహాపురాణమును మీకు పరిచయం చేస్తున్నాను. తార్కిక ప్రధానమైన బుద్ధితో కాకుండా అనుభవ ప్రధానము స్పందనశీలము అయిన హృదయంతో ఆస్తిక్య ప్రధానమైన బుద్ధితో భక్తి భావంతో అసూయ లేకుండా ఏకాత్మ భావంతో ఏకాగ్రతతో శ్రవణం చేయండి. ఈ శివపురాణం సకలోపనిషత్సారం. ఇది శ్రేష్టమైన పురాణం. సర్వ మానవులను ఇహంలో పాపాల నుండి ఉద్ధరించి పరంలో పరమార్థాన్ని చేరుస్తుంది. ఇది కలికల్మష నాశకం, చతుర్విధ పురుషార్థ సాధకం. ఇందులో మహాదేవుని కీర్తి స్వచ్ఛమైన శరత్కాల కౌముదిలా విస్తరించి ఉంది. ఈ పురాణాన్ని అధ్యయనం చేసిన మాత్రాన సర్వులు సద్గతిని పొందుతారు. ఈ శివమహాపురాణం వ్యాప్తిలోకి రానంత వరకు మాత్రమే లోకంలో పాపాలు ప్రబలి ఉంటాయి. ఘోరమైన ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. ఇది పరిచయం కానంత వరకు మాత్రమే ఇతర శాస్త్రాలు పురాణాలు పరస్పరాధిక్యతను నిరూపించుకొనటం కోసం తగువులాడుకుంటూ ఉంటాయి. పుణ్యతీర్థములన్నీ అహామికతో స్పర్ధ వహించి ఉంటాయి. ఇతర మంత్రాలన్నీ తమ ఆధిక్యతను చాటుకొనటం కోసం పోటీ పడుతూ ఉంటాయి. ఇతర పీఠాలు, పుణ్యక్షేత్రాలు, దేవతలు, వేల ఏ ఇతర సిద్ధాంతాలైనా సరే వాటి మహిమ ఈ మహాపురాణం ప్రకటితం కానంత మాత్రమే. సూర్యోదయానంతరం చీకట్లన్నీ పటాపంచలైనట్లే ఈ శివమహాపురాణం పఠనాంతరం మానవులకు అవిద్య అజ్ఞానం నశించి కల్మషాలన్నీ హరించుకుపోతాయి. మునులారా, మానవునకు మృత్యు భయాన్ని మించిన భయం లేదు కదా. అట్టి మహాభయంకరమైన మరణ భయం కేవలం శివమహాపురాణం శ్రవణం వలనే తొలగిపోతుంది. దీన్ని పఠన శ్రవణాదుల వల్ల వచ్చే మహాపుణ్య ఫలాన్ని సంపూర్ణంగా ఎవరు వర్ణించగలరు? అనేక లోకాలతో బ్రహ్మాండాలతో నిండి ఉన్న ఈ అనంతమైన సృష్టికి కారణభూతులైన శివశక్తులు అనంతతత్వాన్ని లేస మాత్రంగానైనా మనస్సులో భావిస్తే ఆ మానవునకు పునర్జన్మ ఎక్కడిది? నిస్సందేహంగా ఆ జీవుడు సాక్షాత్తు శివుడవుతాడు. సాక్షాత్తు
మోక్షలక్ష్మి వచ్చి గుమ్మం ముందు నిరీక్షిస్తుందంటే ఇతరమైన లౌకిక ప్రయోజనాలన్నీ ఇట్టే నెరవేరుతాయని అని వేరే చెప్పాలా? వేద శాస్త్రాదులు అధ్యయనం చేస్తే వచ్చే మహాపుణ్యం ఈ పురాణ పఠనం శ్రవణాదుల వల్ల వస్తుంది. తపోధనులైన మునులారా, ఒక్క మాట చెప్పుతున్నాను, విశ్వాసంతో వినండి. సమస్తమైన వేద శాస్త్ర పురాణ ఇతిహాస మంత్ర తంత్ర జపతప ధ్యాన యోగాదుల సారభూతమైన జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం యొక్క స్వరూపం ఈ పురాణము. పాల యొక్క సారం వెన్న కదా, అలాంటి వెన్న ముద్ద ఇది. క్షీరసాగర సారం అమృతం. అట్టి అమృత భాండం ఈ పురాణం. ఈ పురాణాన్ని గృహంలో భద్రపరిస్తే చాలు, వాడు అమృతుడవుతాడు. ఈ శివమహాపురాణంలోని ఒక్క శ్లోకాన్ని పట్టించిన, కనీసం భక్తితో నమస్కరించిన సర్వదేవత పూజాఫలం లభిస్తుంది. ఎవరైతే చతుర్దశి నాడు ఉపవాసం ఉండి శివభక్తుల సన్నిధిలో ప్రవచనం చేస్తాడో ఆ ఉత్తమునికి గాయత్రి మంత్రం పునశ్చరణ ఫలం లభిస్తుంది. రాత్రి జాగరణ చేసి దానిని పఠిస్తే ఆ పుణ్యపురుషునికి వచ్చే పుణ్యం అంతింత అనరానిది. కురుక్షేత్రం, గయా, ప్రయాగ ఇత్యాది పుణ్యక్షేత్రాలలో తన బరువు తూగే హిరణ్యాన్ని వ్యాస భగవానుకి దానం చేస్తే వచ్చే పుణ్యఫలం మించిన తరగనంత అనంత పుణ్యఫలం ఇస్తుంది. ఇందులో ఉన్న రుద్ర సంహితను రాగయుక్తంగా అహర్నిశలు గానం చేసిన భక్తుని ముందు ఇంద్రాది దేవతలు వాని ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వేల సంవత్సరాలు తపస్సు చేస్తే వచ్చే అంతఃకరణ శుద్ధి ఈ రుద్ర సంహితా పఠనం వల్ల సిద్ధిస్తుంది. భైరవ ప్రతిమ ముందు గాని, మర్రి చెట్టు లేక మారేడు చెట్టుకు ప్రదక్షిణం చేస్తూ గాని పఠిస్తే ఫలితం కోటి 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 గుణితం అవుతుంది. ఇందులో ఉన్న కైలాస సంహిత పరమోత్కృష్టమైనది. ఇది సాక్షాత్తు వేదమే. ఈ సంహితలో ప్రణవార్థము తత్వము నిరూపించబడ్డాయి. దీని మహత్యము శంకరునకు పూర్ణంగా తెలుసు. వ్యాస భగవానునకు సగం తెలుసు, అందులో సగం నాకు తెలుసు. నేను ఆర్జించిన జ్ఞాన భిక్షను మీకు అనుగ్రహిస్తున్నాను. ఈ సంహిత తత్వాన్ని లెస్సగా బోధపరచుకున్న వానికి మరుక్షణంలో చిత్తశుద్ధి కలుగుతుంది. మనస్సు స్వాధీనమైన వానికి విశ్వమంతా పరవశమవుతుంది. సాధనాలన్నీ మనోలయాన్ని సిద్ధింపచేసుకొనుట కొరకే కదా. ఓ విజులారా, ఈ రుద్ర సంహిత నాశనం చేయలేని పాపం లోకంలో లేనే లేదు. ఈ అమృత భాండాన్ని మహాదేవుడు తొలుత కుమారస్వామికి ఇచ్చాడు. ఆ కారణంగానే కుమారుడు జ్ఞానమూర్తి అయినాడు. మానవుడు తనకు తెలియకుండానే అనేక పాపకృత్యాలను ఆచరిస్తుంటాడు. దుష్టుల నుండి దానాలను స్వీకరించడం, తినకూడని వాటిని తినటం, దురాలాపాలాడటం ఇత్యాదులు. వాటికి నిష్కృతి ఈ సంహితాధ్యాయనమే. కనీసం శ్రవణం చేయాలి. శివాలయంలో బిల్వవనంలో పఠిస్తే వచ్చే ఫలం అనంతం. పితృకర్మలాచరించే సమయంలో ఈ రుద్ర సంహితను పితృకార్యాలాచరించే సమయంలో ఈ రుద్ర సంహితను భక్తితో పఠిస్తే వారి పితరులందరూ రుద్రలోకాన్ని పొందుతారు. ఈ శివమహాపురాణం వేదతుల్యం. ఇది తొలుత పరమేశ్వర నిర్మితం. ఇందులో విద్యేశ్వర, రుద్ర, వినాయక, ఉమా, మాతృ, ఏకాదశ రుద్ర, కైలాస, శతరుద్ర, కోటిరుద్ర, సహస్రకోటి రుద్ర, వాయు ధర్మ సంహితాలు అనే ఖండములున్నాయి. ఈ 12 సంహితాలు మహాపుణ్యప్రదాలు. వీటిలోని శ్లోక సంఖ్యను చెబుతున్నాను వినండి. విద్యేశ్వర సంహితలో 10,000, రుద్ర, వినయ, ఉమా, పాతృ సంహితలో ఒక్కొక్క దానిలో 8,000, ఏకాదశ రుద్ర సంహితలో 13,000, కైలాస సంహితలో 6,000, శతరుద్ర సంహితలో 3,000,
కోటి రుద్ర సంహితలో 9000, సహస్రకోటి రుద్ర సంహితలో 11,000, వాయు సంహితలో 4,000, ధర్మ సంహితలో 12,000 శ్లోకాలున్నాయి. మొత్తం 1,00,000 శ్లోకాల గ్రంథం ఇది. త్రికాలవేది అయిన భగవాన్ వ్యాస మహర్షి కలియుగంలో పుట్టబోయే మనుష్యులు అలుసులు, మందబుద్ధులు, అల్పాయుష్కులు అని ఎరిగే 7 సంహితలు 24,000 శ్లోక సంఖ్య కలదిగా ఈ పురాణాన్ని సంక్షేపించారు. ఇది పురాణాలలో 4వది. అసలు ఈ పురాణం వాన్మయం యొక్క పుట్టుక ఏమిటంటే, పరమేశ్వరుడు సృష్ట్యాది యందు శతకోటి శ్లోక విస్తరమైన ఒకే పురాణాన్ని నిర్మించాడు. క్రమంగా కాలగమనంలో వచ్చే యుగ భేదాలను అనుసరించి పుట్టబోయే మనుష్యులు అల్పతరాయువులవుతారని జ్ఞానదృష్టితో పరికించిన మహర్షులు అధ్యయన సౌలభ్యం కొరకు దానిని సంక్షేపించారు. ద్వాపర యుగాది యందు కృష్ణ ద్వైపాయనాది మహర్షులు ఏకపురాణంగా ఉన్న దానిని 4,00,000 శ్లోక సంఖ్యకు సంక్షేపించి 18 పురాణాలుగా విభాగించారు. అలా సంక్షేపింపబడిన ఈ శివ మహాపురాణంలో విద్యేశ్వర సంహిత, రుద్ర సంహిత, శతరుద్ర సంహిత, కోటి రుద్ర సంహిత, ఉమా సంహిత, కైలాస సంహిత, వాయు సంహిత అనే 7 సంహితలున్నాయి. అఖండ భూమండలాధిపత్యాన్ని వహించి శాసించే సార్వభౌముని చెంతకు చేరటానికి అందరికీ అవకాశం ఉండదు. ప్రజలు భయకంపితులవుతారు. వేదానిది సార్వభౌమ స్థానం. అందుకే వేదం ప్రభు సంహితమని చెప్పారు. ఆప్తులు, పురాణాలు, మిత్ర సంహితాలు ఇవి మిత్రుని వలె లాలించి హితోపదేశాన్ని చేస్తాయి. పురాణాలన్నీ వేదతుల్యములే. ఈ శివమహాపురాణం వేదతుల్యం, శ్రేష్టతమం, మోక్షదాయకం, చతుర్విధ పురుషార్థ సాధకం, జీవన్ముక్తికారకం, ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక దుఃఖ నివారకం, సకల కల్మషహారకం, దురితక్షయ నివారకం, మంగళప్రదాయకం, అఖండ అద్వైతానంద ఆత్మ సాక్షాత్కార తారకం. ఎంతో కుతూహలాన్ని రేకెత్తించే సూతుని పలుకులు విన్న ఋషులు అలాంటి మహాపురాణాన్ని ఆదరంతో వినిపింపమని కోరగా సూతుడు సుప్రహర్షుడై శంకరుని స్మరించి ఇలా ప్రారంభించాడు. జయ శ్రీమన్నారాయణ. ఋషులందరూ శ్రీ వర్ధనుడైన శంకరుని ధ్యానింతురుగాక. వేదసారము పురాణ శ్రేష్టము అయిన ఈ శివ మహాపురాణమును ఆలకింతురుగాక. దీనిలో భక్తి, జ్ఞాన, వైరాగ్యములకు సంబంధించిన విషయములున్నాయి. ఉపనిషత్తుల యందు సిద్ధాంతీకరింపబడిన సత్ అనగా పరబ్రహ్మ స్వరూపాన్ని గూర్చి విశేషంగా చెప్పబడింది. పూర్వ కల్పం గతించి ప్రస్తుత కల్పం యొక్క ప్రారంభంలో 6 గణాలకు చెందిన మహర్షులు సమావేశమయ్యారు. వారిలో వారికి పరబ్రహ్మమును గురించి చర్చ జరిగింది. సమాధానం దొరకక అది వివాదంగా మారింది. అప్పుడు వారందరూ నాశరహితుడైన బ్రహ్మగారిని దర్శించి అంజలిబద్ధులై వినయంతో ఇలా ప్రశ్నించారు. ఓ పితామహ, నువ్వు సృష్టికర్తవు, ఆదిజుడవు, కారణములకు కారణమైన వాడవు, సర్వతత్వములకు అతీతమైన తత్వమేది? పురాణ పురుషుడు ఎవరు? పరుని కంటే పరుడెవ్వరు? అవ్యక్తానికి సైతం ఆధారభూతుడెవరు? బ్రహ్మగారు ఇలా అన్నారు. మహర్షులారా, సావధానంగా వినండి.
ఎవరిని గూర్చి చెప్పటానికి వాక్కుకు సామర్థ్యం లేదో, ఎవరిని మనస్సు కూడా ఊహించనేరదో, ఇంద్రియములు పంచభూతాలతో కూడిన ఈ జగత్తు ఎవరి నుండి ఉద్భవిస్తున్నదో, త్రిమూర్తుల కంటే కూడా ఎవరు పూర్వుడో అట్టివాడు మహాదేవుడొక్కడే. ఆయన సర్వజ్ఞుడు, జగదీశ్వరుడు. పరాభక్తితో ఆయనను దర్శించటం కంటే వేరే మార్గం లేదు. రుద్రుడు, హరిహరులు, ఇంద్రాది దేవతలు పరభక్త తత్పరులై నిత్యము ఆయన దర్శన కాంక్షలాలసులై ఉంటారు. శివభక్తి ఒక్కటే మోక్షకారకం. లోకంలో చెట్టు నుండి విత్తనము, విత్తనము నుండి చెట్టు ఎలా ఉద్భవిస్తున్నాయో అలాగే దైవానుగ్రహం వల్ల భక్తి వల్ల దైవానుగ్రహం లభిస్తాయి. కనుక ఓ ఋషులారా, అట్టి మహాదేవుని అనుగ్రహం కొరకు మీరు భూలోకం వెళ్ళిపోయే సంవత్సరాల దీర్ఘ సత్రయాగాన్ని అనుష్ఠించండి. భూలోకం ఒక్కటే కర్మభూమి. యజ్ఞేశ్వరుడైన శివుని అనుగ్రహం వల్ల మాత్రమే వేద విద్యసారమైన సాధ్య సాధనములు తెలుస్తాయి. మునులు ఇట్లా అన్నారు: పితామహ, లోకంలో సాధింపవలసిన వాటిలో ఉత్తమమైన సాధ్యమేది? దానికి ఉత్తమమైన సాధనమేది? సాధకుడు ఎలా ఉంటాడు? మాకు ఈ సాధన స్వరూపాన్ని గూర్చి చెప్పండి. బ్రహ్మగారి సమాధానం: శివపదమును పొందుట ఒక్కటే సాధ్యము. శివపదమును పొందుట ఒక్కటే సాధ్యము. శివభక్తి ఒక్కటే సాధనము. శివానుగ్రహం చేత సిద్ధించిన సంస్కారం చేత అనిత్యమైన ఇహలోక ఫలముల యందు ఆసక్తి లేని వాడే సాధకుడు. శివానుగ్రహం చేత సిద్ధించిన సంస్కారం చేత అనిత్యమైన ఇహలోక ఫలముల యందు ఆసక్తి లేని వాడే సాధకుడు. వేదోక్త కర్మలను నిష్కామంగా ఆచరించి తత్ఫలాన్ని పరమేశ్వరునికి అర్పిస్తే ఆ సాధకుడు సాలోక్య, సామీప్య, సారూప్యాది ఫలాలను పొందుతాడు. రామశివ. భక్తి తీవ్రతను అనుసరించి ఫలప్రాప్తి ఉంటుంది. భక్తిలో అనేక సాధనాలున్నాయి. వాటిని సాక్షాత్తు ఈశ్వరుడే బోధించారు. వాటిని సంక్షిప్తం చేసి మీకు సారాన్ని మాత్రం అందిస్తాను. శివపదాన్ని పొందటానికి మహాసాధన మాత్రమే మార్గం. మహామహిమోపేతమైన శివగాథలను చెవులతో వినటం, ఆయన మహిమను వాక్కుతో కీర్తించటం, ఆయనను ఎల్లప్పుడూ మనసులో ధ్యానించటం, ఈ మూడు మోపేతమైన శివగాథలను చెవులతో వినటం, ఆయన మహిమను వాక్కుతో కీర్తించటం, ఆయనను ఎల్లప్పుడూ మనసులో ధ్యానించటం, ఈ మూడు కలిసి మహాసాధన అనబడతాయి. ఇది శృతి సమ్మతమైన మార్గం. మీరీ సాధనతో సర్వోత్కృష్టమైన సాధ్యమును పొందగలరు. సర్వార్థ సాధకమైన ఈ సాధనాన్ని తత్పర బుద్ధితో అనుష్ఠించండి. లోకంలో మానవుడు ముందు ఒక వస్తువును కంటితో చూసి తర్వాత తత్ప్రాప్తికి ఉపాయాన్ని అన్వేషిస్తాడు. ఆ ప్రత్యక్షమైన వాటి విషయంలో చెవులతో విని ప్రవర్తిస్తాడు. అలాగే జిజ్ఞాసువైన వాడు ముందు గురుముఖతాశ్రవణం చేసి తర్వాత సంకీర్తనను, ఆపై మననము శ్రద్ధతో చేయాలి. అలా చేస్తే కొంతకాలం పిమ్మట భక్తుడు సాలోక్య సామీప్యాది క్రమంలో సారూప్యాన్ని పొందుతాడు. ఈ సాధనలో నిమగ్నమైన భక్తుని ఏ రోగాలు సమీపించవు. వ్యాధులన్నీ నశిస్తాయి. ఎప్పుడూ ఆనందంలో మునిగి తేలుతూ ఉంటాడు. ఈ సాధన ప్రారంభంలో క్లేశాన్ని కలిగించిన అభ్యాసం వల్ల సాధకుడు తర్వాత అనేక శుభాలను పొందుతాడు. ఇంతవరకు శ్రద్ధాళువులై
ఆలకించిన మునులు బ్రహ్మగారిని ఇలా వినయంగా ప్రశ్నించారు. ఓ కమలోద్భవ, శ్రవణ మనన కీర్తనములు గూర్చి మాకు సవిస్తరంగా చెప్పము. ఋషులు ప్రార్థనను మన్నించి వారి శ్రద్ధాభక్తులను గమనించి పితామహుడిలా చెప్పసాగాడు. మహర్షులారా, శివపూజ, శివమంత్ర జపం, శివుని గుణాలను, రూపమును, లీలలను, ఆయన అనంత కళ్యాణ నామములను వేద సమ్మతమైన యుక్తిగల మనస్సుతో సర్వకాల సర్వావ్యవస్థల యందు చింతించుటయే మననం. సాధనలన్నిటిలో అత్యుత్తమైన ఈ సాధన శివానుగ్రహం కలవారికే లభిస్తుంది. శంభుని యొక్క ప్రతాప గుణ రూప శీల విశేష నామ వైభవాలన్నిటినీ వాద్య సహకారంతో రాగయుక్తంగా గాన రూపంగా కానీ వేదాధ్యాయన రూపంగా కానీ లేదా దేశ భాషలో స్పష్టమైన వాక్కుతో రసవంతంగా కీర్తనం స్థల కాల సందర్భ కారణాలతో నిమిత్తం లేకుండా పరమశివుని మంగళమైన గాథలను హాయిగా చెవులతో ప్రియురాలి వచనాలను ఎంత ఆదరంతో వింటాడో అంత ఆసక్తితో వినటం శ్రవణం. ఇది లోక ప్రసిద్ధమైనదే. సజ్జన సాంగత్యం వల్ల శ్రవణం సమకూరుతుంది. ఆపై కీర్తన అలవడుతుంది. తర్వాత మననం సిద్ధించి ఈశ్వరానుగ్రహంతో సర్వము సిద్ధిస్తుంది. సూతుడి మహత్తర విషయాలను ఇంతవరకు చెప్పి సాధన మహిమను గూర్చి ఇలా చెప్పసాగాడు. మునులారా, అసలు ఈ సాధన లోకంలో ఎలా ప్రవర్తించిందో దాని పూర్వగాథను చెప్పుతున్నాను, వినండి. పూర్వం పరాశర మహర్షి కుమారుడు, నాకు గురువు అయిన వ్యాస మహర్షి సరస్వతీ నదీ తీరంలో ఆశ్చర్యకరమైన తపశ్చర్యలో మునిగి ఉండగా బ్రహ్మ మానసపుత్రుడైన సనత్కుమారుడు భాను ప్రభాసమానమైన విమానంలో గగన పదంలో సంచరిస్తూ యాదృచ్ఛికంగా నా గురువుకు చూచి భూమిపై అవతరించాడు. ధ్యానం నుండి లేచిన నా గురువు ఎదురుగా ప్రత్యక్షమైన సనత్కుమారుని చూచి సంభ్రమాశ్చర్యాలతో భక్తి గౌరవాలతో నమస్కరించి ఆర్ఘ్యపాద్యాదులతో పూజించి దేవతాయోగ్యమైన ఆసనాన్నిచ్చి గౌరవించాడు. అందుకు సంప్రీతుడైన సనత్కుమారుడు వినీతుడైన వ్యాసుని ఇలా ప్రశ్నించారు. ఓ వ్యాసముని, నీవిచట అసహాయుడవై ఉండి దేనిని సాధించాలని తపస్సు చేస్తున్నావు? అలా ప్రశ్నించిన సనత్కుమారుని చూచి వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లుగా సంతోషించి వ్యాసుడిలా తన మనస్సులోని తపనను వెల్లడించాడు. సర్వజ్ఞ వేదచోదితమైన ధార్మిక జీవనంలో చతుర్విధ పురుషార్థములైన ధర్మార్థ కామ మోక్షాలకు ప్రత్యేకమైన ఆదరణ ఉంది. నీ దయతో నేను వాటిని విస్తారంగా అనేక విధాలుగా స్థాపించాను. లోకమంతా నన్ను గురువుగా సేవిస్తోంది. అయినా మోక్ష మార్గాన్ని తెలుసుకోలేకుండా ఉన్నాను. ఈ విషయంలో నాకు స్థిరత్వం చిక్కలేదు. చాంచల్యం కలుగుతోంది. చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది. అశాంతిగా ఉంది. కారణం తెలియటం లేదు. మోక్షార్థినై తపశ్చర్యకు పూనుకున్నాను. వ్యాసుని ఆవేదనను జిజ్ఞాసను అంతరంగాన్ని అర్థం చేసుకున్న సనాతనుడైన సనత్కుమారుడు దయార్థ దృష్టితో తన అమృత వాక్కులనిలా వినిపించాడు. కుమారా వ్యాసముని, పూర్వం నేను కూడా మోక్షార్థినై చిత్త చాంచల్యంతో అనేక ఇతర సాధనాలతో మందర పర్వతం మీద తపస్సు చేశాను. నా తపస్సు ఫలించే శివాజ్ఞచే భగవానుడు దయాళుడై సర్వసాక్షి ప్రమద గణాధిపతి అయిన
నందికేశ్వరుడు నా ఎదుట ప్రత్యక్షమై ముక్తి సాధనానిలా ఉపదేశించాడు. ఓ బ్రహ్మ మానసపుత్ర, వేద సమ్మతమైన శివుని యొక్క శ్రవణ కీర్తన మననములే ఉత్తమమైన ముక్తి సాధనాలు. ఇది సాక్షాత్తు పరమేశ్వరుడే నాకు ఉపదేశించాడు కనుక వెంటనే వాటిని ఆచరణ యందు ప్రవర్తించు, నీకు మంగళము సిద్ధించుగాక అని పలుమార్లు బోధించి నందీశ్వరుడు అంతర్హితుడయ్యాడు అని ఈ విధంగా సనత్కుమారుడు వ్యాసుని శంకలను తీర్చి మోక్షోపాయాన్ని చెప్పి పరమశోభనమైన బ్రహ్మలోకానికి చేరుకున్నాడు. ఇంతవరకు విన్న ఋషులు ప్రమోదమానసులై, ఓ సూత, శివుని శ్రవణ కీర్తన మననములనే ఈ మూడింటిని ఆచరించుటయందు ఆసక్తుడైన మానవుడు ఏం చేస్తే ముక్తిని పొందుతాడు అని లోక కళ్యాణకాంక్ష మానసులై ప్రశ్నించారు. మునుల ప్రశ్నకు సమాధానంగా సూతుడిలా అంటున్నాడు. మునులారా, మహాసాధన అని చెప్పబడే ఈ మూడిటిని ఆచరించలేని మానవుడు శివుని లింగమునందు కానీ మూర్తి యందు కానీ శివుని ఆవాహన చేసి నిత్యము అర్చించినట్లయితే భయంకరమైన ఈ సంసార సముద్రాన్ని దాటేస్తాడు. వంచన లేకుండా సంపాదించిన ద్రవ్యంతో శక్తిని మించి వ్యయం చేయకుండా అర్చించాలి. సర్వజ్ఞుడు సర్వంతర్యామి అయిన మహాదేవునకు మనోనైర్మల్యము, దృఢమైన భక్తి ప్రధానమైనట్లుగా ఇతరములు కావు. ఈ శక్తి ఉంటే శివునకు మండప, గోపుర, తీర్థ, మఠ, క్షేత్ర నిర్మాణాలను చేయాలి, రథోత్సవాలను జరిపించాలి లేదా ఉత్సవంలో పాల్గొనాలి, వస్త్ర, గంధ, మాల్య, ధూప, దీప నైవేద్యాలతో అర్చించాలి, ఛత్ర, చామర, వింజామరాదులతో సేవించాలి, ప్రదక్షిణ నమస్కారాదులు జపము శక్తి మేరకు చేయాలి. ఆవాహన మొదలు విసర్జన పర్యంతము భక్తి శ్రద్ధలతో చేయాలి. పూర్వం ఎందరో మహాత్ములు వీటిని ఈ మార్గంలో అర్చించి తరించారు. సూతుని ఉపదేశాన్ని విన్న మునులు తమ సందేహాన్ని ఇలా ప్రకటించారు. ఓ సూత మహాముని, దేవతలు మూర్తి స్వరూపంలో మాత్రమే అర్చించబడుతూ ఉండగా ఒక్క శంకరుడు మాత్రం లింగమునందు మూర్తి యందు ఎందుకు పూజించబడటానికి కారణమేంటి? మునులు ప్రశ్నలకు సంతసించి సూతుడిలా ఉత్సాహంతో చెప్పసాగాడు. ఓ ఋషులారా, మీరు అడిగిన ప్రశ్న చాలా ఉత్తమమైనది. దీనికి సమాధానం చెప్పగల సమర్థుడు మహాదేవుడొక్కడే, ఇతరులు కారు. శివుని చెప్పబడి క్రమంగా గురుముఖంగా నాకు తెలిసిన విషయాన్ని మీకు చెప్పుతున్నాను, వినండి. శివుడొక్కడే పరబ్రహ్మ స్వరూపుడు. ఆయన నిష్కలుడు, నిరాకారుడు. శివునకు రూపం ఉన్న కారణంగా ఆయన సాకారుడు కూడా. ఆయన నిరాకారుడు కనుక నిరాకారమైన లింగమునందు, సాకారుడు కనుక సాకారమైన మూర్తి యందు కూడా ఆరాధింపబడుతున్నాడు. ఆయన ఒకే సమయంలో సకలుడు, నిష్కలుడు కనుక పరబ్రహ్మ శబ్ద వాచ్యుడవుతున్నాడు. ఇతర దేవతలు పరబ్రహ్మ శబ్దవాచ్యులు కారు గనుక వారికి నిరాకారత్వం లేదు, లింగరూపంలో పూజ లేదు. వారు బ్రహ్మస్వరూపులు కారు. జీవులే యగుచున్నారు. శంకరుని యొక్క బ్రహ్మత్వం సకల వేదాంత సారభూతమైన ఉపనిషత్తుల సారంగా ప్రణవార్థంగా ఓంకార లక్ష్యంగా నిరూపించబడింది. మునులారా, ఇప్పుడు మీరు నన్ను అడిగిన ప్రశ్నను పూర్వము సనత్కుమారుడు నందికేశ్వరుని అడిగాడు. నందికేశ్వరుడు ఈయనకు తాను పరమశివుని ద్వారా తెలుసుకున్న ఈ రహస్యమైన బ్రహ్మ విద్య విశేషాన్ని ఉపదేశించాడు. సనత్కుమారుని ద్వారా ఈ పరబ్రహ్మ
ఈ సనత్కుమారుని ద్వారా ఈ బ్రహ్మ విద్యను తెలుసుకున్న మా గురువు గారైన వ్యాస భగవానులు దానిని నాకు ఉపదేశించారు. నేను మీకు ఉపదేశించాను. మునులారా, మరొక రహస్యం చెబుతాను వినండి. బ్రహ్మ, విష్ణు, ఇంద్రాదుల మొదలుగా తక్కిన దేవతలందరూ పుట్టినప్పుడే సగుణులు, సాకారులు. శివుడొక్కడే లింగముగను మూర్తి స్వరూపంగాను దర్శనమిస్తాడు. పూర్వకల్ప ప్రళయాంత వేళ మహాత్ములైన బ్రహ్మ విష్ణువులు పరస్పరాధిక్యత కొరకు కలహించి కొనగా వారి మధ్య నిరాకారముకు స్తంభ రూపంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై వారి అహంకార నిర్మూలనం చేశాడు. ఇంకొక విషయం చెబుతాను. పూర్వం సనత్కుమారుడు నందికేశ్వరుని లింగమూర్తి ఈ రెండి యొక్క ఆవిర్భావ గాథను చెప్పవలసిందని కోరగా నందీశ్వరుడిలా చెప్పాడు. పూర్వం విష్ణువు శేషతల్పం మీద శయనించి ఉండగా బ్రహ్మవేత్తలతో శ్రేష్ఠుడైన పితామహుడు యాదృచ్ఛికంగా విష్ణువును చూచి ఇలా ప్రశ్నించాడు. ఓ పురుషుడా, నీవెవరువు? నన్ను చూసి కూడా గౌరవంతో లేవకుండా పరుండియున్నావు. లే, నేను నీకు ప్రభువును, నాదుడను. పెద్దలు వచ్చినప్పుడు గౌరవించని మూర్ఖునకు ప్రాయశ్చిత్యం విధి. బ్రహ్మగారి మాటలను విన్న విష్ణు ఆంతర్యంలో కోపాన్ని పొంది కూడా బాహ్యంగా శివనారాయణ కూడా ఆంతర్యంలో కోపాన్ని పొంది కూడా బాహ్యంగా శాంతాన్ని ప్రకటించి ఇలా అన్నాడు. ఓ వత్స, నీకు శుభమగుగాక. నీకు స్వాగతం. ఇదిగో ఆసనం, స్వీకరించు. నీ ముఖం చిత్రాగ్రస్తమై ఉంది. చూపులు ప్రసన్నంగా లేవు. కారణం ఏమిటి? విష్ణు యొక్క శాంత వచనాలను లక్ష్యపెట్టక బ్రహ్మగారిలా అన్నారు. ఓ విష్ణు, అభిమానధనుడైనా నేను ఏ ప్రమాణానికి కొలతకు అందని పితామహుడను. కాలం నాకు ఆటంకం కాదు. నేను కాలాతీతుడను. ఆ వేగంతోనే వచ్చాను. నిన్ను జగత్తును సృష్టించిన వాణ్ణి, రక్షించేవాణ్ణి నేనే. బ్రహ్మగారి అవిద్యా విలసితమైన వచనాలను విన్న విష్ణువు అంతకు మించిన అజ్ఞానంతో ఇలా అన్నాడు. ఓ వత్స, ఈ బ్రహ్మాండాలన్నీ నాకు క్షిలో ఉన్నాయి. దొంగతనం చేసిన వాడు బొంకినట్లు నువ్వు చొరభాషణం చేస్తున్నావు. ఈ లోకాలన్నిటినీ నిన్ను సృష్టించిన వాడను నేనే. నా నాభి కమలం నుండి ఆవిర్భవించిన కమలోద్భుడవు నీవు కనుక నా పుత్రుడవు. తెలుసుకో, వ్యర్థాలాపాలు వద్దు. ఈ విధంగా మోహావిభ్రాంతులైన బ్రహ్మ విష్ణుల మధ్య వివాదం ముదిరింది. ఈ సృష్టికి నేనే ప్రభువు అని ఒకరు, నేనే ప్రభువు అని మరొకరు, ఇలా వివాదం ముదిరి ఇద్దరు యుద్ధ సన్నద్ధులయ్యారు. హంస వాహనాదారుడైన బ్రహ్మగారు, గరుడ వాహనారుడైన విష్ణువు యుద్ధం చేస్తుండగా వారి అనుచరగణం కూడా చేతులు కలిపారు. పోరు భీకరంగా సాగుతోంది. ఇరువురి మధ్య కుంభవృష్టిని తలపింప చేసిన బాణయుద్ధం ముగిసింది. జయకాంక్ష తత్పరులై పరస్పరం అస్త్ర ప్రయోగాన్ని తలపడ్డారు. ఆ యుద్ధంలో కూడా జయాపజయ నిర్ణయం నిశ్చితం కాకపోయేసరికి విష్ణువు క్రుద్ధుడై మహేశ్వరాస్త్రాన్ని బ్రహ్మపై ప్రయోగించాడు. మహేశ్వరాస్త్ర సంజనిత ధూమానలపాతానికి బ్రహ్మ వాహనమైన హంస వైవర్ణ్యాన్ని పొందింది. బ్రహ్మగారు తన తేజస్సును కోల్పోయాడు. మహాభయంకరమైన మహేశ్వరాస్త్రాన్ని కొద్దిగా బీతిల్లిన విధాతను చూచి తన రెక్కలు చాటున అజ్ఞాతంగా నక్కియుండి రక్షణ పొందవలసినదని హంస పలికిన వెక్కసపు పలుకులకు మిక్కిలి కోపించి దురాసదామైన రౌద్ర వేగానికి శరీరం కంపముంది. శిఖాబంధనం ముడి వీడి పోరాడ అత్యుగ్రమైన ఆగ్రహంతో వామహస్తంతో కమండలవును గ్రహించి దక్షిణ పాణితో జలాన్ని ప్రోక్షించి పాశుపత మంత్రాన్ని రాజాన్ని స్మరించి వారి యొక్క
వక్షస్థలాన్ని గురిచూసి విరించి ప్రయోగించాడు. సహస్రముఖము అత్యుగ్రము చండవాత భయంకరము అయిన ఆ అస్త్రద్వయం మంటలను పుట్టిస్తూ లోకాలను భీతిని కల్పిస్తోంది. బృందారకులందరూ భయంకంపితులయ్యారు. వారిలా ఒక నిర్ణయానికి వచ్చారు. సృష్టి స్థితి సంహార తిరోభావ అనుగ్రహములనే పంచకృత్యాలను పరబ్రహ్మ స్వరూపుడైన ఏ పరమేశ్వరుడు అవలీలగా నెరవేరుస్తూ ఉంటాడో, ఎవని యొక్క ఆజ్ఞ లేనిదే లోకంలో గడ్డిపోచ కూడా కదలదో, అట్టి త్రిశూలిని శరణు పొందుదాం. ఈ సంక్షోభాన్ని నివారించటానికి ఆయనే సమర్థుడు అని తలపోసి దేవతలంతా కైలాస శిఖరానికి చేరుకొని మణిప్రభామండితమైన సభా మండపంలో ఉమాసహితుడైన ప్రమదగణాలు పరివేష్టించి ఉండగా భుజవల్లులు కంకణ గణత్కారం తోరంగా ధ్వనింప చామర గ్రహీణులు వింజామరాలు వీస్తుండగా వేదరాశి పేదయై స్తుతిస్తుండగా కన్నులు పండుగగా కొలువు తీరియున్న ప్రణవ శబ్దవాచ్యుడైన పరమశివుని దర్శించి ఆనందంతో ఆనందాశ్రవులు జారగా సాష్టాంగ ప్రణమాలాచరించారు అమరులు. అంత శివుడు మంగళకరము అర్ధ గాంభీర్యము గల మాటలతో దేవతలు నీలా క్షేమ సమాచారం అడిగారు. ప్రియమైన దేవతలారా, నా శాసనం వలన మీకు అభ్యుదయం కలుగుతున్నది కదా. జగత్తు లోకపాలకులు సకల దేవతా సమూహం వారి కర్మలయందు సక్రమంగా ప్రవర్తిస్తున్నారు కదా. పరస్పరాధిక్యత నిరూపణ కొరకు బ్రహ్మ విష్ణువుల మధ్య నడుస్తున్న యుద్ధం గురించి నాకు ముందే తెలుసు. కలవరపాటుతో మీ రాక వల్ల ఈ విషయమే తిరిగి చెప్పినట్లయింది. ఈ విధంగా మధుర వచనాలతో అంబికాపతి తల్లిదండ్రులు తన సంతానాన్ని లాలించిన తీరున పలికి దేవతలను సంతుష్టాంతరంగుల్ని చేసి 100 మంది ప్రమద గణాధిపతులను రణరంగానికి రావలసిందిగా ఆజ్ఞాపించాడు శివ. అప్పుడు శివుని ప్రయాణానికై బహువిధ వాద్యాలంకారాలతో కూడిన వాహనాలు సిద్ధమయ్యాయి. ప్రణవాకారము మండితము అయిన భద్రమైన రథాన్ని అంబికాపతి అధిరోహించాడు. కుమారులతో ప్రమద గణాలతో కూడిన శివుణ్ణి ఇంద్రాది బృందారకులందరూ అనుసరించారు. చిత్రవర్ణ శోభిత ధ్వజాలంకారాలతో ఛత్రచామారాదులతో సంగీత నాట్యమేళాలతో వాద్య బృందాలతో తెరిపిలేని పుష్పవృష్టి జడివానలా కురియగా పరాశక్తితో కూడి పరమేశ్వరుడు సంగ్రామ రంగానికి బయలుదేరాడు. గగనాన నిగూఢంగా సమాస్థితుడై బ్రహ్మ విష్ణువులు యుద్ధానికి సమీక్ష చేశాడు శంకరుడు. వాద్యఘోష సద్దుమణిగింది. గణ కోలాహలం అణిగింది. పరస్పర గీషతో బ్రహ్మ విష్ణువులు ప్రయోగించిన మహేశ్వర పాశుపతాస్త్ర దారుణ మారణాగ్ని కీలలచే ముల్లోకాలు అల్లకల్లోలమయ్యాయి. అత్యుగ్రమైన ఆ శస్త్రాలను శాంతింపచేయ సంకల్పించి శంభుడు మహాద్భుతమైన అగ్నిస్తంభాకారంతో నిలిచాడు. లోక సంహారకారకమైన ఆ అస్త్రద్వయం అగ్నిస్తంభం చేత ఆకర్షింపబడి క్షణంలో దానిలో అంతర్భూతమైంది. ఈ విధంగా అస్త్రద్వయాన్ని
తనలో అంతర్భూతం చేసుకుని లోకాలకు అశాంతిని కళ్యాణాన్ని కలిగించిన విస్మయావాహము అద్భుతము అయిన ఆ అగ్నిస్తంభాన్ని చూచి దేవతా సమూహం దిగ్భ్రాంతమైంది. అంత వీరులైన బ్రహ్మ విష్ణువులిరువురు ఈ అగ్నిస్తంభం ఎక్కడ నుండి పుట్టింది, దీని ఆద్యంతములు ఎక్కడ, దాన్ని మనం పరిశోధించాలి అని నిశ్చయించుకున్న వారై వారి దేవత్వమునందు వారికి గల అమితమైన విశ్వాసంతోనూ అతిశయించిన గర్వంతోనూ సత్వరంగా పరీక్షార్థం బయలుదేరారు. విష్ణువు సూకర రూపాన్ని ధరించి ఆదిని బ్రహ్మ హంస రూపాన్ని పొంది దాన్ని అంతాన్ని కనిపెట్టాలనే పట్టుదలతో బయలుదేరారు. ఎంత దూరం పయనించినా దాని ఆదిని కనిపెట్టలేక మిక్కిలి అలసిన విష్ణువు యథాస్థానానికి వచ్చి చేరాడు, బ్రహ్మగారి కంటే ముందుగా. ఇక బ్రహ్మగారు హంస రూపంలో ఆకాశంలో పయనిస్తూ ఉండగా దారిలో జారిపడుచున్న అద్భుతమైన మొగలి పువ్వును చూశాడు. అది అతి సురభిళంగాని నవనవోమేష్మంగాను ఉండి సువర్ణ దీదీతులను వెదజల్లుతోంది. అది చాలా కాలంగా జారిపడుతూనే ఉంది. బ్రహ్మ విష్ణువులు అజ్ఞానాన్ని ఎరిగి మహాదేవుడైన పరమేశ్వరుడు నవ్వగా ఆ కంపనం వలన శిరస్సు నుండి జారిన పువ్వు అది బ్రహ్మ విష్ణువులకే కాదు లోకాలన్నిటికీ అనుగ్రహ సూచకమైంది. అలా జారిపడుతున్న మొగలి పువ్వును చూచి బ్రహ్మంగారు, ఓ పుష్పరాజమా, నువ్వు ఎక్కడ నుండి జారిపడుతున్నావు, నిన్ను ధరించినది ఎవరు అని అడిగాడు. అందుకిలా పుష్పం సమాధానం చెప్పింది, ఓ జీవా, అప్రమేయమైన ఈ అరుణస్తంభం యొక్క అగ్రభాగాన్ని నేను ఎరుగను. చిరకాలం కిందట స్తంభం యొక్క మధ్య భాగం నుండి జారాను. దీని అగ్రాన్ని చూడాలనే ఆశ వదులుకో. ఆ మాటలను విన్న బ్రహ్మ పుష్పాన్నిలా ప్రార్థించాడు, ఓ పుష్పరాజమా, నేను సృష్టికర్త అయిన విధాతను ఈ లింగాగ్రాన్ని సేవించాలనే సంకల్పంతో బయలుదేరాను. నాకు ఒక ఉపకారం చేయాలి. నాతో పాటు విష్ణువు వద్దకు వచ్చి ఈ బ్రహ్మ లింగాగ్రాన్ని సేవించాడు, అందుకు నేనే సాక్ష్యం అని సాక్ష్యం చెప్పాలి. ఆపత్కాలంలో అసత్యం ఆడటం తప్పు కాదు. బ్రహ్మంగారి మాటలకు పుష్పం సరే అని అంగీకరించింది. మిక్కిలి శ్రమ చెంది దస్సియున్న విష్ణువు ఎదుట అలాగే సాక్ష్యం చెప్పింది. కూట సాక్ష్యాన్ని నమ్మిన విష్ణువు బ్రహ్మంగారి నిజంగానే లింగాగ్రాన్ని సేవించాడనే విశ్వాసంతో బ్రహ్మను షోడశోపచారాలతో పూజించాడు. దుర్బుద్ధితో అసత్యమాడిన బ్రహ్మను శిక్షించటానికై ఈశ్వరుడు అగ్నిలింగాన్ని నుండి సకలుడై సగుణుడై సాకారంగా ఆవిర్భవించాడు. అలా ఆవిర్భవించిన స్వామిని చూచి ముకుళితహాస్తుడై విష్ణువు ఆయన పాదాలను పరిగ్రహించి ఇలా ప్రార్థించాడు, స్వామి, ఆద్యంతములు లేని విరాట స్వరూపుడవు నీవు. కానీ మేమిద్దరం నిన్ను విమర్శ చేయటానికి పూనుకున్నాం. ఓ కరుణాకర, దయార్థ దృష్టితో చూడు, మా అజ్ఞానాన్ని మన్నించు, ఇదంతా నీ లీల. అలా సత్యాన్ని పలికిన విష్ణువును చూచి ఈశ్వరుడు, ఓ వత్స, నీవు ఈశ్వరతత్వాన్ని కోరిన వాడవై ఉండి కూడా సత్యాన్నే పలికావు. ఆ కారణంగా నీ ఎడల చాలా ప్రసన్నుడనయ్యాను. భూలోకంలో నాతో సమంగా నీకు కూడా పూజ సత్కారాలు లభిస్తాయి. నాకంటే వేరుగా నీకు క్షేత్ర ప్రతిష్ఠ, ఉత్సవ పూజాదికలు నిర్వర్తింపబడతాయి అని సకల దేవతాగణం చూస్తుండగా విష్ణువునకు తనతో సమానమైన స్థాయిని కల్పించాడు. అసత్యమాడిన బ్రహ్మగారిని దర్పాన్ని అణచాలనే కోరికతో మహాదేవుడు తన భ్రూమధ్యం నుండి భైరవుడనే మహాపురుషుని సృష్టించాడు.
ఆ అద్భుత పురుషుడు రణస్థలమందు నిలిచి శివునకు నమస్కరించి, ప్రభో, నెవడను అనామకునిగా ఉండిపోకుండా నాకు నామకరణ సంస్కారం చేసి ఆయుస్సు, వర్చస్సు, వ్యవహార స్థితిని కల్పించండి. నే చేయవలసిన కర్తవ్యాన్ని ఆజ్ఞాపించండి అని వేడగా శివుడు ఇలా అన్నాడు, ఓ పూర్ణ పురుష, నా నుండి ఉత్పన్నమైన నీవు నా పూర్ణ స్వరూపుడవు. బా అంటే భరణం, రా అంటే రవణం, వా అంటే వమనం. భరించేవాడివి, లయించేవాడివి, సృష్టించేవాడివి నీవే గనుక నీకు భైరవుడు అనే నామకరణం చేస్తున్నాను. భయంకర రూపంలో ఉంటావు కనుక భైరవుడని వ్యవహార నామమంచాను. నిన్ను చూచి యముడు కూడా భయపడతాడు కనుక కాలభైరవుడనే నామంతో కూడా వ్యవహరింపబడతావు. దుష్టులను సంహరిస్తావు కనుక ఆమర్ధకుడని, భక్తుల పాపాలను భక్షిస్తావు కనుక పాపభక్షుకుడవని పేర్లు. శివభక్తులచే ఆరాధింపబడతావు. ప్రకాశ విమర్శలు, శివశక్తులు, భైరవుల అవిభాజ్యంగా ఉన్న తత్వం నీది. వత్స, ఈ బ్రహ్మలోకాలకు ఆదిదైవం కనుక ఈతనిని వేగంగా నీ నిశిత కరవాలంతో అర్చించు. వెంటనే భైరవుడు శివుని ఆజ్ఞ మేరకు బ్రహ్మంగారి కేశపాసాన్ని గుప్పిట బంధించి అసత్యమాడిన ఆయన పంచముఖాన్ని ఖండించి మెరుపులను కురిపిస్తున్న కరవాలాన్ని అదే వేగంతో తిప్పుతూ బ్రహ్మంగారి తక్కిన శిరస్సులను కూడా ఖండింపబోయాడు. అంత బ్రహ్మంగారు అలంకారములాడ జుట్టు ముడి వీడి ఉత్తరీయపు జాడ మరిచి చండమారుతానికి చలించి లతలా వణికిపోతూ మొదలు నరికిన అరటి చెట్టులా భైరవుని పాదపద్మములపై పడ్డాడు. అంత దయాళువైన విష్ణువు దీనుడైన బ్రహ్మను రక్షించాలనే ఉద్దేశంతో మహాదేవుడైన శివుని పాదపల్లవాలను కన్నీట అభిషేకించి కృతాంజలి అయి పిల్లవాడు తన తండ్రిని ప్రార్థించినట్లుగా ఇలా దీనంగా ప్రార్థించాడు. శంకర, ఈ బ్రహ్మకు పంచముఖాలను ఈశ్వర చిహ్నంగా ఉద్దేశపూర్వకంగా నువ్వే ఇచ్చావు కదా. అందువల్ల ఆదిజుడవై ఈ బ్రహ్మను క్షమించు. ఇతడు నీ అనుగ్రహ పాత్రుడు. ఇతనిపై ప్రసన్నతను చూపు. ఈ విధంగా అచ్యుతుని చేత ప్రార్థింపబడిన ఈశ్వరుడు దేవగణాలందరూ సంతృప్తి చెందేటట్లుగా భైరవుని వెనక్కు పిలిచి బ్రహ్మంగారి దండన నుండి రక్షించాడు. రక్షించి ఇలా మందలించాడు, ఓ బ్రహ్మ, నువ్వు ఈశ్వరతత్వాన్ని పొందగోరే అసత్యం పలికి మోసానికి పాల్పడ్డావు. సత్యవ్రతాన్ని విడిచిన నీకు లోకంలో క్షేత్రము, దేవాలయము, ఉత్సవం, పూజాదులు లేకుండుగాక. శివుని ప్రసన్నతకు మిక్కిలి సంతసించిన బ్రహ్మస్వామి వరద, నువ్వు మహావిభూతుడవు. నీ శిరస్సు ఖండించటాన్ని నేను వరంగా భావిస్తున్నాను. నా శిరస్సును ఖండించడాన్ని నేను వరంగా భావిస్తున్నాను. భగవంతుడు బంధువు, జగత్కారణుడు, సర్వమైన పాపాలను దహించేవాడు, మెరుపును ధనస్సుగా కలవాడు, మంగళప్రదాయకుడు అగు నీ కొరకు నమస్కారం అని స్తుతించగా విని ఈశ్వరుడు ఇలా అన్నాడు, ఓ విధాత, నువ్వు లోకభారాన్ని వహించు. నువ్వు నశిస్తే లోకపాలకుడు లేని కారణంగా అరాచకమైన లోకాలన్నీ నశిస్తాయి. ఆ కారణంగా దండార్హుడవైన నిన్ను క్షమించి విడిచిపెడుతున్నాను. అంతేకాదు, నీకు దుర్లభమైన గొప్ప వరాన్ని ఇస్తున్నాను.